నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళైతే మనం కమ్మటి పులిహోర చేసేసుకుంటున్నామండి. అందుకోసం ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకొని చల్లార్చుకుంటున్నాము. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను అండి, ఎందుకంటే రైస్ కుక్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు, 2 స్పూన్ల సాల్ట్ మాత్రమేను. ఇదిగోండి, ఇప్పుడు మనం కిచిడికాయలని కట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే మనం చేసేది కిచిడికాయ పులిహోర. కిచిడికాయ కానీ నిమ్మకాయ కానీ పిండే ముందు దానిలో కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే రసం అనేది తిమ్మిరెక్కకుండా ఉంటుంది. కిచిడికాయలు మాత్రం పిండేటప్పుడు గట్టిగా పిండకూడదండి, పైనే పిండాలి, లేదంటే తిమ్మిరి వచ్చేస్తుంది జ్యూస్. ఇదిగోండి, మన జ్యూస్ అంతా రెడీ అయిపోయింది. మనం అడుగున రాక్ సాల్ట్ వేసాం కదా, ఒకసారి కలిసిందా లేదా కరిగిందా లేదా అని ఒకసారి కలుపుకుంటున్నాము, అప్పుడు చిన్నగా కరిగిపోతుంది అది. ఇదిగోండి, ఇప్పుడు ఈ మనం పిండుకున్న కిచిడికాయ రసాన్ని కొద్దిగా ఒక్క పొంగు పొంగే వరకు మనం వెచ్చబెట్టుకోవాలండి. అంతకుమించి వేడి కాకూడదు, వేడైతే చేదు వచ్చేస్తుంది పులిహోర. ఇంతే, ఒక్క నిమిషం అలా పొంగితే సరిపోతుంది, వెంటనే మనం ఆఫ్ చేసేసుకోవాలి గ్యాసు. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండలు కడిగేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఇదిగోండి ఆవాలు, నేను పులిహోర క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి ఆవాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. ఇదిగోండి, ఆవాలు చిటపట అన్న తర్వాత వేరుశనగపప్పు ఒక నిమిషం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసిన ఒక నిమిషం తర్వాత మినప్పప్పు అండి. ఈ పప్పులన్నీ 80% వేగిన తర్వాత మాత్రమే మనం మిరపకాయలనే యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులు ఎంత బాగా వేగితే పులిహోర టేస్ట్ అనేది అంత బాగా అనిపిస్తుంది మనకు. ఇదిగోండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నిటికీ ఇదిగోండి సన్నగా పొడవుగా ఘాట్లు పెట్టేసుకోవాలి, లేదంటే మిరపకాయలు పేలిపోతాయని అందరికీ తెలిసిందే కదా. తర్వాత ఇంగువ అండి, ఇంగువ మోస్ట్ ఇంపార్టెంట్ పులిహోరకి. నేను ఇంగువ పొడి వేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో వేసాను. మీరు ఇంగువ గడ్డ వేసే పని అయితే జ్యూస్లో అయినా వేసుకోండి, లేదు అంటే ఆయిల్ వేసిన వెంటనే అయినా వేసుకోండి, అప్పుడు కానీ ఇంగువ గడ్డ వేగదు. ఆ తర్వాత పసుపు అండి, పులిహోరకి మోస్ట్ ఇంపార్టెంట్ కదా, బ్యూటీ మొత్తం పసుపులోనే ఉంటుంది పులిహోరకి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ చక్కగా వేగాలండి, వేగితేనే పులిహోర కమ్మగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్కి బిర్యానీ ఎంత ప్రీషియస్సో వెజిటేరియన్స్కి పులిహోర అంత ప్రీషియస్ కదా. సో ఇదిగోండి, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనకి వేగిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లో వేసేసుకుంటున్నాను. ఇందాక చూసారు కదా, రైస్లో మనం 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే మనం ఆల్రెడీ జ్యూస్ పిండేటప్పుడు వేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇవన్నీ వేసేసి అంతా కలిసేలాగా కలిపేసేయాలి. ఇక్కడ మేము కొంచెం కలిపిన తర్వాత మాకేమనిపించింది అంటే మిరపకాయలు కొంచెం పుల్లగా కారంగా ఉంటే బాగుండు కదా అనిపించిందండి. అందుకని మళ్ళీ ఏం చేసామంటే ఆ మిరపకాయలన్నీ తీసేసి కొద్దిగా ఒక 2 స్పూన్ల జ్యూస్ వేసేసి, 2 అంటే 2 కాదులేండి, ఆ మిరపకాయలు మునిగే వరకు జ్యూస్ వేసేసి ఒక్క నిమిషం పాటు వెచ్చబెట్టేసామండి. మళ్ళీ మీరు ఇది స్టార్టింగ్లోనే మిరపకాయలు విడిగా వేయించేసేసి వెంటనే జ్యూస్ వేసి ఒక్క నిమిషం పాటు పెడితే ఆ మిరపకాయ తినడానికి పుల్లగా కారంగా ఉంటుంది. సో ఇది మేము అంతా అయిపోయిన తర్వాత మాకు అట్లా చేసుకుంటే బాగుండు అనిపించింది, పుల్లగా ఉంటే బాగుండు. లేదు మీకు మిరపకాయలు బాగా స్పైసీగా తిన్న ఇష్టమైతే అట్లాగే ఉంచేసుకోండి. ఇప్పుడు మనము కిచిడికాయ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను, వెచ్చబెట్టిన జ్యూస్ యాడ్ చేసుకుంటూ, ఇదిగోండి నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా వెచ్చబెట్టుకున్న కిచిడికాయ జ్యూస్ లాస్ట్ యాడ్ చేయడం వల్ల పులిహోరకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇలా పులుపు అనేది మనం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ సరిపోలేదని కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈ కిచిడికాయ జ్యూస్ మిగిలితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 1 నెల రోజుల వరకు వాడుకోవచ్చు. అలా కాకుండా తిరగమాతలో వేసేస్తే మిగిలిందనుకోండి జ్యూసు, అది పప్పులు మిరపకాయలు అన్నీ మెత్తగా పోతే తర్వాత వాడుకోవడానికి బాగుండదండి. ఇంతే అండి, కమ్మటి కిచిడికాయ పులిహోర రెడీ. ఖచ్చితంగా ఇది చేసుకొని తింటే మీ అమ్మమ్మో గుర్తొస్తారే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.